తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో కీలక విషయాలు బయటపడ్డాయి. విపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జ్, అడ్వకేట్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో కీలక విషయాలు చెప్పాడు. ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసినట్లు భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కీలక నేతలకు వ్యతిరేకంగా పనిచేసిన వారే లక్ష్యంగా ఈ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రణీత్ రావు సహకారంతోనే భుజంగరావు ట్యాపింగ్ చేసినట్లు తేలింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతలను కూడా వదల్లేదని చెప్పారు. అసమ్మతి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన అనంతరం ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారం తీసుకున్నట్లు తెలిపారు. అటు ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాప్ చేశామని, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని భుజంగరావు వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు చెప్పారు భుజంగరావు. రాజకీయ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్లు వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామని తెలిపారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. అయితే అక్టోబర్లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసింది. మరోవైపు సివిల్ తగాదాలను సెటిల్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశారు. ప్రైవేటు కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో పరిష్కరించినట్లు వెల్లడించారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులను తరలించామని చెప్పారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించినట్లు వాంగ్మూలం ఇచ్చారు. రియల్టర్ సంధ్య శ్రీధర్ రావును 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామన్న భుజంగరావు, ఎవరైనా మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టినట్లు వివరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు భుజంగరావు వెల్లడించడం సంచలనంగా మారింది. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు భుజంగరావు వాంగ్మూలంలో తెలిపారు. ప్రజాప్రతినిధులే కాకుండా హైకోర్టు జడ్జితో పాటు పలువురు అడ్వకేట్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. అటు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కేటీఆర్ ను విమర్శించిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు భుజంగరావు చెప్పుకొచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలని కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ పై మాత్రం సీబీఐ విచారణ కోరరా అని ప్రశ్నించారు. అధికారం మారిన తర్వాత కొన్ని వస్తువులు మాయమయ్యాయని, వాటిని ఎవరు మాయం చేశారో తేల్చే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చిందని వివరించిన రేవంత్, తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చెయ్యదని స్పష్టం చేశారు.